అమోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాల దాడి తర్వాత ఉగ్రవాదులు ఎంచుకున్న కొత్త పంథా ఇదేనంటున్నాయి నిఘా వర్గాలు. ఇప్పటికిప్పుడు ఇండియాలో కెమికల్ అటాక్ జరిగితే ఎదుర్కొనే పరిస్థితి కూడా లేదనే చెబుతున్నాయి. సాక్షాత్తు రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ మన దేశంపై రసాయనాల దాడి జరగొచ్చని ఒప్పుకున్నారు. అలాంటి దాడి జరిగితే ఎదుర్కొనే విపత్తు నివారణ వ్యవస్థ ఇంకా రూపుదిద్దుకోలేదు. ఇప్పటికిప్పుడు అలాంటి పరిస్థితి ఎదురైతే చేతులెత్తేయడమే. ఈ విషయాన్ని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఒప్పుకుంటోంది. ఇలాంటి రిస్క్ ను ఎదుర్కొనే విధంగా మౌలిక వసతి సదుపాయాలను ఏర్పాటు చేయాల్సింది. అందుకే కేంద్రం కూడా ప్రివెన్షన్ మేనేజ్మెంట్ డిజాస్టర్ ను ఏర్పాటు చేస్తూ గైడ్ లైన్స్ తయారు చేసింది. ఒకవేళ కెమికల్ దాడి జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో 132 పేజీలతో నివేదిక రూపొందించింది. రసాయనాల దాడిని ఎదుర్కోవడానికి సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, అకాడమీ నిపుణుల సాయంతో వీటిని తయారు చేశారు. కెమికల్ టెర్రరిజం గైడ్ లైన్స్ ఆర్ ఇంటెండెడ్ టు ఫోకస్ ఆన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ cycle, including the prevention aspect like surveillance and intelligence, mitigation of direct and indirect risk, preparedness in terms of capacity development of human resources, infrastructure development for prompt relief and response, rehabilitation and recovery. నవంబర్ దాడి తర్వాత మళ్లీ అలాంటి మారణ హోమం సృష్టించడానికి ఉగ్రవాదులు ఇప్పటికే ప్రయత్నాలు పూర్తి చేశారని నిఘా వర్గాలు ఇప్పటికే కోడై కూస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పూణేలో స్వైన్ ఫ్లూ మరణంతో కేంద్రం కళ్లు తెరిచింది.